నన్ను క్షమించండి మావయ్య అంటూ లైవ్లో దండం పెట్టిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు. అల్లు అర్జున్ గారు ఇలా ఎమోషనల్ అవుతూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు అందరినీ కూడా ఎంతగానో భావోద్వేగానికి గురి చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో కూడా చాలా చర్చనీయాంశంగా మారుతూ ఉన్నాయట. జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారని తెలియగానే మెగా ఫ్యామిలీ మెంబర్స్, బుల్లితెర స్టార్స్, టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు కూడా వచ్చి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తరపున పిఠాపురం నియోజకవర్గంలో ఇంటింటికి గల్లీకి తిరిగి ఆయన యొక్క గొప్పతనాన్ని, ఘనతని తెలుపుతూ ప్రచారం ఎంత అద్భుతంగా చేశారో మనందరికీ తెలిసిందే. మరి వారి యొక్క అద్భుతమైన ప్రచారం, కష్టం, శ్రమ అంతా కూడా ఎక్కడ కూడా పోలేదు, అన్నీ ఫలించాయి. జనసేనాని భారీ మెజారిటీతో విజయం సాధించారు. అయితే మరి అసలు విషయం ఏంటంటే, ఇలా ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు ప్రచార రంగంలో ఎక్కడ కూడా ఎక్కువగా కనిపించిందే లేదు కదా. ఒకానొక సమయంలో అనుకోకుండా ఆయన బయటికి రావడం మాత్రమే కాకుండా మీడియాతో మాట్లాడుతూ నేను ఏ పార్టీకి సపోర్ట్ కాదు అంటూ చెప్పిన వాక్యాలు ఎంతగానో కీలకంగా వినిపించాయి అందరికీ. దీంతో జనసైనికులందరూ కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు సపోర్ట్ చేయట్లేదా అంటూ అనుమానించారు. అయితే మరి పిఠాపురం నియోజకవర్గంలో భారీ మెజారిటీతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు గెలిచిన విషయం తెలుసుకున్నటువంటి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎంతగానో ఎమోషనల్ అయ్యారట. ఆయన స్పందిస్తూ, దయచేసి మామయ్య గారు నన్ను క్షమించండి, ఆ రోజు ఖచ్చితంగా నేను జనసేనాని వైపే ఉండాలి అని ఒక్క మాట చెప్పుంటే చాలా సంతోషంగా మీరు ఫీల్ అయ్యేవారు కావచ్చు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే రాజకీయాల్లో అంత అవగాహన లేదు, ఈ పార్టీకే మమేకం అంటూ నాకు అంత ఆలోచన రాలేదు. ఎట్టకేరకి మీరు గెలవడం అనేది నాకు చాలా సంతోషకరం. దయచేసి మీకోసం నేను ఎక్కువగా ప్రచారాలు చేయలేకపోయినందుకు నేను బాధపడుతున్నాను అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చెప్పుకొచ్చారట. దీంతో ఈ విషయాలు బాగా కీలకంగా మారుతున్నట్లుగా తెలుస్తోంది.